ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ ఖాయమైందా? జనవరిలో ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారా? త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ అందుకు షర్మిల సరైన లీడర్గా భావిస్తోంది. అదే సమయంలో షర్మిల కూడా కొన్ని డిమాండ్లు పెట్టినట్టు చెబుతున్నారు. ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిని చేయడంతో పాటు ఉత్తరాదిన ఓ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు కూడా అప్పగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్ర ఎలా ఉండాలి? అధికారంలో ఉన్నది ఆమె అన్న షర్మిల. ఫ్యామిలీ పాలిటిక్స్ మధ్య బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది? ఇలాంటి అన్ని అంశాలపైన చర్చలు జరిగాయని ఓ రోడ్ మ్యాప్ సైతం షర్మిల చేతికి అందిందని చెబుతున్నారు. ఆ లెక్కన జనవరి మొదటి వారంలో కాంగ్రెస్లో షర్మిల తన పార్టీని విలీనం చేసే అవకాశం ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. వెంటనే విశాఖపట్నం, విజయవాడలో షర్మిల బహిరంగ సభలు పెట్టాలని వ్యూహ రచన జరిగింది. వైజాగ్లో జరిగే సభకు ప్రియాంక గాంధీ, విజయవాడ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. రాయలసీమలో షర్మిల రాజకీయం ఎలా ఉంటుంది? ఇదే ఆసక్తిగా మారింది. జగన్కు రాయలసీమ కీలకం. అక్కడ బలమైన ఓ సామాజిక వర్గం ఆయనకు వైఎస్ఆర్ ఫ్యామిలీకి మద్దతుగా నిలుస్తోంది. వైఎస్ కూతురు షర్మిల ఎంట్రీతో రాయలసీమ రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ సీమలో సభ పెట్టేందుకు షర్మిల ఇష్టపడనట్టు చెబుతున్నారు. సీమగడ్డపై తన అన్న జగన్కి ఓటు బ్యాంకును గందరగోళంలో పడేయనని, సభ పెట్టనని కూడా చెప్పేశారట. అందుకు కాంగ్రెస్ నాయకత్వం కూడా ఓకే చెప్పింది. ఏపీలో కాంగ్రెస్ను బలోపేతం చేస్తే అందుకు ప్రతీక కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపనుంది హైకమాండ్. కాంగ్రెస్ షర్మిల పొలిటికల్ డీల్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రుద్రరాజు నాయకత్వంలో చేరికలు లేవని, షర్మిల ఎంట్రీతో వైసీపీ అసంతృప్త నాయకులకు గాలం వేయొచ్చని హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి దాదాపుగా రూట్ మ్యాప్ ఖరారైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూస్తుంటే షర్మిలకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆమె పార్టీని జనవరిలో విలీనం చేసే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో షర్మిలకి కీలకమైన పాత్ర అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దాదాపుగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణలో కీలక పాత్ర పోషించాలని చెప్పి భావించినా కానీ అక్కడ కొన్ని కారణాల రీత్యా ఆమె అనుకున్నది సాధించలేకపోయారు. తాజాగా ఆంధ్రప్రదేశ్పై ఆమె సొంత గడ్డపై కూడా ఆమె రాజకీయ వ్యూహానికి పదును పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా కొంతమంది వైసీపీ అసమ్మతి నేతలు, అసంతృప్తులు వెళ్ళగక్కుతున్నారు. వారందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీకి సంబంధించి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రుద్రరాజుకు సంబంధించి మాత్రం వైసీపీ నేతలు ఆయన సమక్షంలో చేరటానికి ఏమాత్రం కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే రుద్రరాజుకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కడైతే తాము చేరతామని చెప్పి సమాచారం ఇస్తే వెంటనే వైఎస్ఆర్సీపీకి సమాచారం అందుతూనే ఒక ఆందోళన, ఒక అలజడైతే మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నెలకొన్నది. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి నాయకత్వం కావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కోరుతూ ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు తీసుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించి ధీటైన ప్రత్యర్థిని ఎన్నుకోవాలంటే ఆ కుటుంబం నుంచే షర్మిలను తీసుకురావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే త్వరలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల చేరిక లాంఛనప్రాయం కాబోతుంది. ఆమెకు సంబంధించి జాతీయ స్థాయిలో ఏఐసీసీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఒకటి కోరుతా ఉన్నారు. అలాగే ఆమెని కర్ణాటక నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుంచి కానీ రాజ్యసభకు పంపాలని చెప్పి ఆమె ఒక ప్రతిపాదన చేశారు. తద్వారా కనుక ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో రెండు రాష్ట్రాలకు సంబంధించి తాను శక్తి మేర పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పి కూడా ఆమె అయితే ఒక భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాత్రమే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా 5 నుంచి 8 సీట్లైనా ఖచ్చితంగా సాధించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అనే దానికి సంబంధించి కూడా సాధించాలి అనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దానిలో భాగంగానే షర్మిల ఎంట్రీని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే త్వరలో విశాఖకు సంబంధించి కూడా ప్రత్యేక హోదా, విశాఖ హక్కుకు సంబంధించి ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఒక సభ పెట్టాలని చెప్పి
కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. దానికి షర్మిల కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విజయవాడకు సంబంధించి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కోరుతూ విజయవాడలో మరొక సభ నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానికి కూడా షర్మిలనే కీలకమైన బాధ్యతలు అప్పగించాలని చెప్పి ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. మరొక వైపు తిరుపతి కానీ రాయలసీమలో కానీ రాయలసీమ వెనుకబాటు, అలాగే వెనుకబడిన రాయలసీమ జిల్లాలు రావాల్సిన నీటికి తదితర అంశాలకు సంబంధించి కూడా రాయలసీమలో కూడా ఒక సభ పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీనికి మాత్రం షర్మిల వస్తుందా రాదా అనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అంతిమంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా రానున్న రోజుల్లో షర్మిల కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెతో రెగ్యులర్గా కూడా టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా షర్మిలతో ఢిల్లీ పెద్దలు 1-2 సార్లు కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉంది. షర్మిల ఇంట్లో ఒక శుభకార్యం ఉంది. ఆ శుభకార్యం ముగిసిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈలోపే ఆమెకి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మరి పీసీసీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఆమె సుముఖంగా ఉన్నారా లేరా అనే దానికి సంబంధించి అయితే కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆమె మాత్రం ఢిల్లీ స్థాయిలో ఏఐసీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి హోదానైతే ఆమె కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.